అందరికీ నమస్తే. చూసారుగా ఈ గ్రీన్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ బ్యూటిఫుల్‌గా మరియు గ్రాండ్‌గా వచ్చిందో. మీరు బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకునేలాగా పర్ఫెక్ట్ నెక్ షేప్ వచ్చేలా మనం ఈరోజు ఈ కటింగ్ నేర్చుకుందాం. పెద్దగా ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా వీడియో ఒక్కసారి చూస్తే చాలు. మీరు ఇంట్లోనే సొంతంగా కట్ చేసుకొని కుట్టగలుగుతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, టిప్స్ అనేవి షేర్ చేశాను. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి లీలా ఫ్యాషన్ డిజైనర్. మీరు మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్లయితే, ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. బ్లౌజ్ ఈ విధంగా పెట్టుకోవాలి. సైజ్ బ్లౌజ్ తీసుకుంది 13.5 ఉంది. కొంచెం ఎక్కువ ఉంది, 14 పెడదాం మనం. 14 రాసుకున్నారు కదా. ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ఈ వీ నెక్కి ఇక్కడ మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ వరకు దీంట్లో సగం తీసుకోవాలి. మీకు అర్థం అవడం గురించి ఇట్లా కొంతమందికి అర్థం కాదు, అక్కలకి చెల్లెలకి. సో వాళ్ళందరి గురించి నేను చెప్తున్నాను. ఈ ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టే చెప్తున్నా. కొంతమంది చదువుకోరు. సో కొంతమందికి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా తెలీదు. సో దాని గురించి జస్ట్ అవేర్నెస్ గురించి. దీంట్లో సగం తీసుకున్నారుగా, ఇగోండి. ఇందులో ఇలా సగం నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకోవాలి. 18.5 వచ్చింది. ఓకేనా. ఫస్ట్ లెంత్, తర్వాత చెస్ట్ లూజు, తర్వాత వెస్ట్ లూజు. సో మనకి ఎంత వచ్చింది? 31 వచ్చింది. 31. ఇప్పుడు మనం అరేంజ్ చేసుకున్నాక ఇలా మార్క్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలేసి కింద మనం మార్జిన్ పడతాం కాబట్టి తర్వాత ఫస్ట్ అయితే లెంత్ పెట్టుకుందాం. 14.5 1/2 ఇంచ్ ఖర్చుకి. సో మనం ఇలా పెట్టుకున్నాక ఇక్కడ కొంతమందికి షోల్డర్ జారే ప్రాబ్లం ఉందంటున్నారు కాబట్టి షోల్డర్ మ్యాక్సిమం 2.5 తీసుకోండి. ఎక్కువ జారిపోతుంది, ప్రాబ్లం ఎక్కువ ఉందన్న వాళ్ళకి 2 ఇంచెస్ పెట్టుకోండి. 2 ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది. కొంత దగ్గర 2 ఇంచెస్, 2.5, 2.5, పాతకు 3 ఇంచులు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. 2.5 పెట్టుకున్నాం, కొంచెం బొద్దుగా ఉంటుంది మేడం. సో మనం ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రాడ్ షోల్డర్ కటింగ్ ఇది. సో నెక్ డిజైన్ మీకు లాస్ట్లో చూపిస్తా, నేను వీడియో తీస్తున్నాను కాబట్టి. సో మనకి ఇక్కడ బ్రాడ్ షోల్డర్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎలా కట్ చేసుకోవాలో పాట్ నెక్కి. సో మనం ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. 4 ఇంచెస్ పెట్టుకున్నాక 2.5 షోల్డర్ రావాలి. ఇక్కడ ఉంది కదా, ఈ షోల్డర్ అనేది 2.5 రావాలి. 2.5 అక్కడ 2 ఇంచెస్ ఉంది కానీ ఇక్కడ బ్రాడ్ షోల్డర్ వచ్చేసరికి 2.5. తర్వాత 1/2 ఇంచ్ దిక్కు పెట్టుకోవాలి. ఇది షోల్డర్ కటింగ్. ఇగోండి, మనం ఇక్కడ స్ట్రేట్గా వేసుకున్నాం కదా, ఇలా పాట్ నెక్స్కి ఏంటంటే కొంచెం ఇట్లా క్రాస్ తీసుకోవాలి. నెక్స్ అనేవి షోల్డర్ దగ్గర ఇట్లా ఒబ్బినట్టు రాకుండా ఉంటుంది, ఒబ్బినట్టు ఇట్లా ఎక్కువ. సో మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి నేనైతే ఈ మార్క్ మీ గురించి చేస్తున్నాను. సో నేనైతే నా కత్తిరి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది నా స్కేల్. సో మీ గురించి నేను చూపించే 5.5, 6 పెట్టుకోండి. తర్వాత మనకి చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, చెస్ట్ మార్కింగ్ పెట్టుకోవడమే. తర్వాత నడుము లూజ్ ఇగోండి, 31లో సగము 15.5, 15.5లో సగం, పాతకువ 8, పాతకు 8లో సగం. ఇది డాట్ మార్కింగ్. ఓకేనా. సో మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఇగోండి, చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో మీరు నేర్చుకోవచ్చు. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇగోండి, మనం ఇక్కడ హామ్ రౌండ్ మెజర్మెంట్కి వస్తే, సో మనం ఇక్కడ ఏంటంటే 5-6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సరిపోలేదు. హామ్ రౌండ్ మెజర్మెంట్ వచ్చేసి 16 రావాలి. ఇగోండి హామ్ రౌండ్ మెజర్మెంట్ ఇది ఎంత వచ్చింది? యాక్చువల్గా అయితే 15.5, 1/2 ఇంచ్ తక్కువే పెట్టుకోండి. 16 కాబట్టి 15.5 పెట్టుకోండి. మీకు షోల్డర్ అనేది మనం హ్యాండ్స్ ఎక్కించిన తర్వాత కరెక్ట్గా మీకు ఆ 15.5కి వస్తుంది. షోల్డర్ కరెక్ట్గా కూర్చుంటుంది. సో మీకు ఇప్పుడు ఇది చూపిస్తున్నా చూడండి. మనం
మనం 6 వేసుకుంటే సరిపోలేదు. సో మనం ఏంటంటే ఇప్పుడు హామ్ రౌండ్ మెజర్మెంట్ 16 కొంచెం ఎక్కువ వచ్చింది. సో దీన్ని కొంచెం ఇట్లా పైకి చేసుకోవాలి, మళ్ళీ పైకి చేసుకొని అట్లా ఎడ్జెస్ వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇగోండి వచ్చింది కదా, మళ్ళీ చూపిస్తున్నా చూడండి. బ్యాక్ కటింగ్ వచ్చిందంటే ఫ్రంట్ కటింగ్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇదండి, ఫస్ట్ హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి 14.5, ఇగోండి 14.5 హాఫ్ ఇంచ్ ఇది ఇలా మార్క్ వేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇలాగ ఇది పెట్టుకున్నామా, ఇలా పెట్టుకున్నాక షోల్డర్ మనం బ్రాడ్ షోల్డర్ కటింగ్ కాబట్టి మీకు లాస్ట్లో ఇది చూపిస్తాను వీడియోలో. ఇగోండి మనం షోల్డర్కి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మార్క్ వేసుకొని సో లైట్గా స్కేల్ని ఇట్లా క్రాస్లో పెట్టుకోవాలి. క్రాస్లో పెట్టుకొని ఇట్లా మార్క్ వేసుకొని హామ్ రౌండ్ మెజర్మెంట్స్కి ఇలా షేప్ తీసుకోవాలి. సో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. తర్వాత ఎందుకంటే మనం నెక్ ఇప్పుడు కట్ చేసుకోవట్లేదు, నెక్ కొంచెం డిజైన్ ఉంది. ఈ డిజైన్ కూడా మీకు లాస్ట్లో నేను షార్ట్ వీడియోలో చూపిస్తా, డిజైన్ ఏం కుట్టామన్నది. సస్పెన్స్ చూడండి. సో మనం ఈ మీకు కటింగ్ నేర్చుకోవచ్చు, డిజైన్స్ కూడా నేర్చుకోవచ్చు మన ఛానల్లో ఉంటే. చాలా ఈజీగా మీరు బ్యాక్ మార్కింగ్ అయిపోయింది. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇది కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇగోండి సింపుల్ మార్కింగ్ కట్ అయిపోయింది. చూడండి, మీకు క్లాత్ కూడా ఎలా సేవ్ చేయాలో మీకు చూపిస్తాను. మనం మనీ ఎంత సేవ్ చేస్తామో క్లాత్ కూడా అంతే సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, గుర్రం కొనేసి కళ్ళెం గురించి ఆలోచించే పరిస్థితి అయిపోయింది. హ్యాండ్స్ అయితే సో మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాము. ఇది మన షేప్ అనేది పఫ్ హ్యాండ్స్ కాబట్టి అవి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఇదిగోండి 3 ఇంచెస్ మనం ఇది ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటే పైన అనేది ఇక్కడ నుంచి కూడా మనం మార్క్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ఎక్కువ వస్తుంది. 3 ఇంచెస్ మనం ఇది ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ 1.5 ఇంచ్ పఫ్ గురించి ఇది. సో మనం ఇక్కడ నుంచి కూడా మనం మార్క్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ఎక్కువ వస్తుంది. సో మనం ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, హ్యాండ్స్ కటింగ్ అయితే పఫ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ బ్యాక్ తీసాము, ఇలా వచ్చిన ప్లేస్ ని ఈ ప్లేస్ ఇలా మనం పల్టీ చేసుకోవాలి. సో ఫ్రంట్ తీసుకున్న తర్వాత దీన్ని పెట్టి ఇలా ఫ్రంట్ డీప్ తీసుకుంటా. సో మీరు మీ సైజ్ కన్వీనియంట్ గా 7 వచ్చింది, కొంతమందికి 7.5. సో మనకి డీప్ ఎంత తక్కువ ఉంటే షోల్డర్ మీద బ్లౌజ్ అని అంత చక్కగా నీట్గా నిల్చి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది స్లేవ్ గ్యాప్ నేర్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం ఇలాగా వీల్ కొట్టుకున్నాక దీన్ని కూడా ఇట్లా వీల్ కొట్టుకోవాలి. ఇదిగోండి ఇలా వీల్ కొట్టుకున్నాక ఫ్రంట్ నేను ముందే కట్ చేయట్లేదు. సో ప్యాటర్న్ ఎలా వస్తుందో దాన్ని బట్టి కట్ చేస్తాను. సో ఇక్కడ కూడా ఇది తీసేసేయాలి. ఇక్కడ ఇలాగా తీసుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రంట్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత సో మనం ఇట్లా మార్క్ వేసుకొని ఇది బయటకు తీసేసేయాలి. సో బ్యాక్ పైన అయిపోయింది. ఫ్రంట్ అనేది క్లియర్గా చూపిస్తా చూడండి. సో మనం ఫ్రంట్ వీల్ మార్క్ కొట్టుకున్నాం కదా, సో ఫ్రంట్ కొంచెం ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే కొంతమందికి డీప్ ఇష్టం ఉండదు. సో మనం దీనిలాగా బ్యాక్ నెక్ లాగా ఇట్లా 3.5 పెట్టుకొని ఇలా స్ట్రేట్గా పెట్టి కట్ చేయొద్దు. సో కొంతమందికి ఇష్టం ఉండదు. షోల్డర్ ఇక్కడ మనం ఈ పార్ట్ దగ్గర ఈ పార్ట్ ఉంటుంది కదా, చెస్ట్ పైన పార్ట్ అప్పర్ చెస్ట్ దగ్గర ఉంటే ఇష్టపడతారు. కొంతమందికి తక్కువ ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ఇంపార్టెంట్ కూడా. సో మనం ఇక్కడ 14 లెంత్ ఉంది, చెస్ట్ 36 ఉంది, 10 ఇంచెస్ చెస్ట్ పాయింట్ పెట్టుకుంటాము. తర్వాత బ్రెస్ట్ పాయింట్ కూడా పెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది.
ఇది 3.5 పెడతాను నేను. మీడియం బెస్ట్. సో 36 వస్తది. సో అలా మనం కూడా 7 ఓకే. ఇంచెస్ చెస్ట్ పెట్టుకుంటే తక్కువ ఉన్న సరిపోతుంది. వాళ్ళకి ఈ బ్రెస్ట్ పాయింట్ అనేది ఎక్కువ పెట్టకూడదు. అది చెస్ట్ హెవీగా కనిపించి అక్కడ లూజ్ వచ్చి అన్‌కంజెస్టెడ్‌గా ఉంటుంది. సో వాళ్ళు సాటిస్ఫై అవ్వలేరు. సో, మనం ఇదిగోండి మార్క్ ఇలా యేసుకున్నాక ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మనకెక్కడ ఇక్కడ 10 ఇంచెస్ డీపు. సో ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ ఇది అనుకున్నా, ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకోవాలి. సో ఓవరాల్‌గా మనకి బ్లౌజ్ లెంత్ 14 చూసారుగా ఆ మార్క్ వరకు వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఇది మార్క్ పైకొస్తది. అలాంటప్పుడు కట్ చేయడం చాలా క్రిటికల్ ఉంటది. సో కొంచెం మనము చెస్ట్ పాయింట్ కొంచెం, కొంచెం లూజ్ కావాలనుకుంటే లూజ్ పెట్టుకోవాలి. పైకి కావాలంటే పైకి పెట్టుకోవాలి. ఇంత లూజ్ అవసరం లేదంటే మనం హాఫ్ ఇంచ్ పైకి కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 3.5 పెట్టుకొని 3 ఇంచెస్ పెట్టుకొని ఇట్లా ఎగరేజ్ చేయొచ్చు. సో కొంతమందికి ఇప్పుడు నాకు సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి సైజ్ బ్లౌజ్ ప్రకారం నేను మీకు చూపిస్తున్నాను. ఇగోండి. సో సైజ్ బ్లౌజ్ ప్రకారం నేను ఫాలో అవ్వాలి. ఇట్లా ఇగోండి ఇలా పెట్టుకుంటాం కదా! ఇలా పెట్టుకున్నాక ఈ మార్కింగ్ ఉంటది కదా! సో ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు, పావించు అలా ఖర్చులో. సో మనం ఇక్కడ నుంచి ఈ మార్క్‌కి ఇలా ఒక మార్క్ ఏసుకోవాలి. ఇలా ఒక మార్క్ ఏసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఎగరేసేసుకోవాలి. సో ఫ్రంట్ మనం ఇది కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ డీప్ తీసేసాం. చూసారుగా ఫ్రంట్ డీప్ తీసేసినాక ఇక్కడ మనకు తక్కువ అయిపోతది. ఇది తీయకపోతేమో హామ్ రౌండ్ దగ్గర ఇక్కడ లూజ్ వచ్చేస్తది. తీస్తేనేమో ఇట్లా వస్తది. సో మనం చూసి జాగ్రత్తగా కట్ చేయాలి. ఎందుకంటే బ్లౌజ్ అంతా బ్యాక్ హ్యాండ్స్ ఒక ఎత్తైతే ఫ్రంట్ పార్ట్ ఒక ఎత్తు. సో మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఓకేనా? సో నా వీడియో ఏమైనా తప్పులు గాని వచ్చుంటే, నేను తప్పు చెప్పుంటే నాకు మీరు సజెషన్ కూడా ఇవ్వచ్చు కామెంట్ బాక్స్‌లో. అన్నా నేను ఇలా చేయాలనుకుంటున్నానని. సో 100% దానికి నేను ఆన్సర్ ఇస్తాను. కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఆన్సర్ ఇస్తాను. మీకేమైనా ఇది కావాలంటే. సో మనం ఇలా 1 ఇంచ్‌కి మార్కేస్తున్నాను. బ్రెస్ట్ ఎక్కువ లేదు కాబట్టి చెస్ట్ ఆమెకి. సో నేను 1 ఇంచ్ ఎక్కువ వేసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ ఏయదలుచుకోవట్లేదు. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చెస్ట్ లూజ్‌గా వచ్చి కొంతమందికి చెస్ట్ ఫ్లాట్ ఫిట్టింగ్ కావాలి. ఇట్లా పాయింట్స్ వచ్చేలాగా నచ్చదు. సో వాళ్ళ గురించి ఇప్పుడు ఇలా చెస్ట్ పాయింట్స్ ఎక్కువ రావద్దు అనుకుంటే ఇలా పెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత సో మనం ఇప్పుడు ఇది ఇలా కుట్టుకొని సో ఇగోండి. చక్కగా దీన్ని మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి. కొంతమంది ఇది 2 సార్లు తీయరు. ఒకసారి తీసేస్తారు, వదిలేస్తారు. కానీ నేను షేప్ గురించి తీస్తాను. చూడండి ఒకసారి మీరు జూమ్ చేసి మీరు చూసుకోవచ్చు వీడియోలో. చూసారుగా? మీకు ఒక్కసారి జూమ్ చేస్తున్నా. ఇగోండి చూడండి ఎట్లా వచ్చిందో. ప్రతిదీ. చూసారుగా? ఈ పాయింట్ అనేది తగ్గట్టుగా ఈ విధంగా ఎక్కడి వరకు మనకు దాటుకోవాలో అక్కడ వరకు మార్కేసుకొని ఒకవేళ ఈ పాయింట్ ఎక్కువ వచ్చిందనుకోండి మీరు కింద కూడా డౌన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇలా మార్కేసుకొని ఇక్కడ ఇది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది ఇలా పెట్టుకున్నాం కదా! పెట్టుకున్నాక ఇట్లా మార్కేసుకోవాలి. కట్ చేసేస్తాను. ఫ్రంట్ అనేది కానీ బ్యాక్ కట్ చేసి చూపించలేను. సో ప్యాటర్న్ ఉంది. రెడీ అయినాక నేను క్లిప్ పెడతాను ఖచ్చితంగా. మీరు కస్టమర్ ఇచ్చే ప్యాటర్న్ అండ్ అలానే మనం రెడీ చేసే ప్యాటర్న్ బోర్డర్‌తో రెడీ చేస్తాం. మధ్యలో స్కిప్ చేసి అది కూడా మీకు పెడతాను. ఏం అర్థం కాదు. సో ఎండ్ వరకు చూడండి. జస్ట్ మనం మార్క్ పెట్టుకున్న తర్వాత పావించు ఖర్చులోకి తీసుకోవాలి అలాగా. సో ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ మార్కింగ్ తీసుకోవాలి. ఇది బెల్ట్. నేనైతే ఇది పాత ఒక 2 ఇంచులు పెట్టాను. సో మీకు అర్థం అవడం గురించి మీరు ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఫ్రంట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా చెప్తున్నా. ఇది కొంతమందికి ఎక్కువ ఉందనుకోండి. ఈ మేడం ఇది పాయింట్ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ వచ్చింది. చూసారుగా? సో ఎగరేయాల్సిన అవసరం లేదు అది.
కొంతమందికి అది ఎక్కువ ఉంటే నచ్చదు. ఎందుకంటే కటింగ్ ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌లో వస్తదండి. ఒకేలాగా వస్తదని నేను చెప్పను. ఇలా ఎగరేసుకోవాలి. ఎక్స్‌ట్రా ఉండదు. మీరు ఈ కటింగ్ ఒక్కసారి చేశారనుకోండి, మళ్ళీ మీకు తిరిగుండదు. ఇలాంటి క్లాస్ మేబీ చెప్తుండొచ్చు నాకంటే బెటర్‌గా. నేను చెప్పరనట్లేదు. కానీ నేనైతే మీకు 100% నా శాయశక్తిలా నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తున్నాను. ఇది మా గురువుగారిచ్చిన మా గురువుగారి దొంగచాటులో నేర్చుకున్నాను. మిషన్ కుడుతూ బ్లౌజెస్ అసలు కటింగ్ టేబుల్ దగ్గరికి రానిచ్చేవాడు కాదు. అలాంటి గురువు మా గురువు. సో, నేను ఆయన గురువనే భావిస్తా. ఎందుకంటే ఇప్పుడంటే యూట్యూబ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒకప్పుడు ఏం లేవు. సో, నేర్చుకునే పద్ధతి, విధానం వేరు. ఒకడు బాగుపడితే ఒకడు చూడలేడు. కటింగ్ అనేది రెడీ చేసేసాం. సో, ఇగోండి ఇది షేప్ పట్టి. చూసారుగా? ఇప్పుడు చూడండి. క్లియర్‌గా చూపిస్తున్నాను. మీకిక్కడ 3 ఇంచెస్ పెట్టానుగా. ఇక్కడ 2.5 చూసారుగా? పావించి వదిలేసి. సో, ఆ విధంగా కట్ చేసుకో. అర్థమైందనుకుంటా. చూసారుగా ఫ్రంట్ కట్ చేసాము. ఎలా వచ్చిందో. సో, బ్యాక్ ఇదిగోండి బ్యాక్. సో, ఫైనల్‌గా అయితే మనం బ్లౌజ్ చూడండి క్లియర్‌గా అర్థమవుతుందా? మీకేమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను చెప్తాను. సో, బ్యాక్ కట్ చేసుకున్నాక నేను ఫ్రంట్ ఇలా పెడతాను చూడండి. ఖచ్చితంగా ఇలా పెట్టి చూసుకుంటా. మనం ఇక్కడ 1/2 ఇంచ్ పట్టుకుంటాం కదా! పట్టుకున్న తర్వాత ఇది ఇలా పెడతాము. ఏమైనా ఎక్స్ట్రా వచ్చిందనుకోండి ఇది కట్ చేసేసేయడమే. ఇట్లా కట్ చేసుకోవాలి. కొంతమంది కట్ చేయరు. సో, వాళ్ళకి ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. చూడండి మన మార్కింగ్‌కి అది కరెక్ట్‌గా వచ్చేస్తది. సో, మనము ఇదిగోండి ఇది షేప్ పట్టి కదా! ఇది షేప్ పట్టి. ఇక్కడ నుంచి ఈ మార్కు, ఇక్కడ నుంచి ఈ మార్కు. సో, మనకి హ్యాండ్స్ ఇది. ఇగోండి. హ్యాండ్స్ అనేది ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఇలా వదిలేసి ఇలా వస్తది మీకు కరెక్ట్‌గా. ఇగోండి మార్కింగ్ దగ్గరికి వచ్చేసింది. సో, ఈ అర్థమైంది అనుకుంటా అందరికీ క్లియర్. దానికైతే కటింగ్ కంప్లీట్ అయిపోయింది. అవుట్‌ఫిట్ అయితే బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. మీ అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ.